మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినోత్సవం సందర్భంగా ఆషికే రసూల్ కమిటీ ఆధ్వర్యాన మంగళగిరిలో జులూస్ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హబీబ్ తాజ్ ఖాదరీ, రసూల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్ సదఖల్లాహు వ మౌలానా అల్-అజీం వ సదఖతనా వ సనదినా వ మౌలానా ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. मुअज़्ज़ज़ सामईन इकराम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह, गुज़िश्ता 13 साल से आशिक़े रसूल कमेटी के जानिब से ईद मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुनक़्क़िद किया जा रहा है मंगलगिरी के अंदर। इसमें गुज़िश्ता 5 दिनों से महफिल मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम मुनक़्क़िद किया जा रहा था। उसमें उलमाए कराम तक़रीबन हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत नबवी, हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के सीरत के मुताबिक से हर कोई, हर इमाम जो 5 दिन से अपने मस्जिद के अंदर, जामिया मस्जिद के अंदर बोलते आ रहे हैं, उसमें వార్షికోత్సవ సందర్భంగా జామియా మసీద్ నుండి ప్రతి సంవత్సరం కూడా శాంతి ర్యాలీ సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేకంగా ఆసిఫ్ కమిటీ, తస్లీం బాషా కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ నియోజకవర్గంలో మరి సల్లల్లాహు అలైహి వసల్లం గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. కమిటీ వారికి ప్రత్యేకంగా మరి గురువుగారు అనేటువంటి ఆశయ కమిటీ 13 సంవత్సరాల నుంచి ర్యాలీకి పాల్గొని సందేశం ఇస్తున్నటువంటి సల్లల్లాహు అలైహి వసల్లం మహాప్రవక్త గారి ర్యాలీ, శాంతియుత ర్యాలీకి ప్రత్యేకంగా మంగళగిరి తరఫున, కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అంజమన్ అధ్యక్షులకు, ఆషిక్ తస్లీం బాషా, ఆరిఫుల్లా కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందన. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా ఈరోజు జామియా మసీద్ నుండి పాత మంగళగిరిలో ఉన్న హనీఫ్ షా దర్గా వరకు జులూస్ శాంతి ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం టిట్కో హౌస్లలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగును. ఈ కార్యక్రమానికి ఆషిక్ రసూల్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాయపూడిలో అక్సా మసీదు వద్ద మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1501వ జన్మదిన వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. దీన్ని పురస్కరించుకుని రాయపూడి గ్రామంలోని ముస్లిం సోదరులు ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మసీదు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ మహబూబ్ సుబానీ, కోకిల వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు. మీలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. రాయపూడి గ్రామంలోని అన్ని కుల మతాలకు అందరికీ కూడా సామూహిక అన్నదానం ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో గొప్ప ర్యాలీ కూడా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలోని రావిచెట్టు సెంటర్ వద్ద గల మసీదులో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, కరుణ, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిగా ఉండి అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించాలని పేర్కొన్నారు. పవిత్ర మీలాదున్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మక్బుల్ పెద్దబ్బాయి, ధనేకుల నాగేశ్వరరావు, కంతేటి అంజయ్య, చింతల భాస్కర్రావు, మోహన్ రెడ్డి, చొప్పర యాకోబు, త్రిపురనేని అప్పారావు, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త చూపించిన నమాజ్, రోజా, హజ్, జకాత్లను ఆచరించాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ అన్నారు. ఈ మేరకు ఆయన పెదవడ్లపూడిలో మీలాదున్ నబీ సందర్భంగా మాట్లాడారు. పవిత్ర గ్రంథం ఖురాన్, జబూర్, ఇంజిల్
గ్రంథాలను కూడా ఆచరిస్తూ ఆదం హవా నుంచి 1,24,000 దైవ ప్రవక్తలు దైవ దూతలు ఇస్లాంని విస్తరించడం కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి మహమ్మద్ ప్రవక్త చిట్ట చివరి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మరి క్రైస్తవ సోదరులైతేనేమి అబ్రహం అంటారు, అదేవిధంగా ముస్లిములైతే ఇబ్రహీం ఖలీలుల్లా అంటారు, మరి యేసు ప్రభుని ఈసా అలైహిస్సలాం అని మేమంటాం, వాళ్ళు యేసు ప్రభు అంటారు. కులాలు మతాలు వేరైనప్పటికీ కూడా అందరూ కూడా మనుషులంతా సమానులే, దేవుడు ఒక్కడే అనేదే విధానం. మరి మహమ్మద్ ప్రవక్త జన్మించిన నాటి నుండి నేటి వరకు మక్కాలో జన్మించి మదీనా వెళ్ళి మరి మదీనాలో ఇస్లాం విస్తరించడం కోసం రోజా, హజ్, జకాతు, మరి నమాజు అన్నీ కూడా వారు విధించిన విధానాలే. మరి ఆనాడు జిబ్రహీల్ అలైహిస్సలాం ద్వారా ప్రతి మానవుడు కూడా 50 సార్లు, ఒక 24 గంటల్లో 50 సార్లు నమాజు చేయాలని ఉన్నప్పటికీ కూడా జిబ్రయిల్ ద్వారా అల్లాను సందేశించి మరి 50 పూట్ల నమాజు చేసేదాన్ని 5 పూట్లనే చేశారంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణలో. మరి మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా గౌరవిస్తారు. ఎందుకంటే వారు సూచించిన ఆశయాలు, విధానాలు మరి అన్నీ కూడా 1457 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ముస్లిం సోదరుడు కూడా షేకులు కానీ, సయ్యదులు కానీ, పఠాన్లు కానీ, మొఘళ్ళు కానీ, అదేవిధంగా తబ్లిగ్ జమాత్ కానీ, అహ్లే సున్నతుల్ జమాత్ కానీ, సూఫీలు కానీ, షియాలు కానీ అందరూ కూడా మరి వారు రచించిన పవిత్ర గ్రంథాన్ని ఖురాన్ని కూడా అందరూ ఆచరిస్తూ ఉంటారు. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఇస్లాం కోసం ప్రాణత్యాగాలు చేసినప్పటికీ కూడా ధనాన్ని వెచ్చించి ప్రాణాలను లెక్క చేయకుండా ఈ ఇస్లాం కోసం విస్తరించిన మహోన్నత వ్యక్తి మానవుడే మరి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరి మీలాదున్ నబీ పురస్కరించుకొని దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ భారతదేశం అభివృద్ధిలోకి రావాలని, మానవులందరూ కూడా ఒక్కటేనని, కుల మత ప్రాంతాలు విద్వేషాలు లేకుండా మనమంతా కూడా సోదరి భావంతో మనమంతా మంచిగా జరుపుకోవాలని, మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఘనంగా వేడుకలు చేసుకునే వాళ్ళు చేసుకోవాలని, ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని కలిమా చదివి ఒక గ్లాసు నీళ్లు పేదలకే ఎవరైతే పంచుతారో వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆత్మకూరు గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అనంతరం జరిగే అన్నదాన కార్యక్రమం బుధవారం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జొన్నకూటి సాంబశివరావు, తాతా కోటయ్య, కొల్లి శ్యామ్ కుమార్, మాన్యం సాంబయ్య, ప్రముఖ న్యాయవాది వాక్కా రామ్ గోపాల్ గౌడ్, న్యాయవాది తాతా సాంబశివరావు, భక్త బృందం ప్రతినిధులు బొమ్ము కిషోర్ రెడ్డి, తాటి వెంకట్రావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 23వ తారీఖు నాడు ఆత్మకూరు గ్రామంలో గంగానమ్మ తల్లికి జాతర జరిగింది. ఈరోజు 26వ తారీఖు నాడు గంగానమ్మ తల్లికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి నారా లోకేష్ గారు 5 క్వింటాలు బియ్యం ఇచ్చాడు. వారిని వారి కుటుంబాన్ని ఎలవేళలా కాపాడవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే మన గ్రామ భక్తులందరూ కూడా పాల్గొని మాకు సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని పనులు సక్రమంగా చేశారు. వారికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆత్మకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ గ్రామదేవత గంగానమ్మ తల్లి, పోతురాజ స్వామి, మాల్సమ్మ తల్లి ఈ నెల 23వ తేదీన మా గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా సంబరం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా
ఈరోజు 26వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాదం కార్యక్రమం పెడతాం జరుగుతుంది. గతంలో ఊరు మొత్తం ప్రసాదాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము అన్నప్రసాదం కార్యక్రమం మా కమిటీ సభ్యులందరూ శ్యాంబాబు కానీ, పూజారి గారు, మా జనకుడి సాంబశివరావు, మాని సాంబయ్య గారు, కిషోర్ బాబు గారు, అట్లా వెంకటేశ్వరరావు, మిగతా పెద్దలు గుప్తా గారు అందరూ కూడా మాకు సహకరించి, అదేవిధంగా శ్యామ్ కుమార్ గారు అందరూ మరి శ్రీను, మిగతా గ్రామ ప్రజలందరూ కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే వాళ్ళ ధన రూపైనా దాని రూపైనా అన్ని విధాలుగా మాకు సహకరించి మేము వెళ్ళి అడిగితే ఏ వస్తువు కావాలన్నా వాళ్ళు ఇచ్చి మరి ఇంత ఘనంగా చేస్తానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు మాకు. ఇది ఆ తల్లి వెళ్ళవెళ్ళలా మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిల్లలు బాగా, అదేవిధంగా చక్కగా తల్లి పంటలు బాగా పండాలని, వర్షాలు కురవాలని ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకుంటాం జరుగుతుంది. అట్లా ఈ కార్యక్రమంలో భాగంగా మరి గ్రామంలో మహిళలు కానీ దాతలు కానీ అందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారు కూడా ఒక 5 క్వింటాలు రైస్ ఇచ్చారు. వారికి కూడా మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దుగ్రాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అర్చకులు వేదాంతం రామచంద్ర, బి హరీష్ వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత స్వామివారికి విశేష అర్చన జరిపి స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో అలంకరణ చేశారు. స్వామివారి కళ్యాణంలో కన్యాదాతలుగా తెనాలికి చెందిన గొల్లమూడి లక్ష్మీ రామారావు, సీతారత్న కుమారి, విజయవాడకు చెందిన వేములపల్లి శ్రీధర్, శ్రీలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. తదుపరి అన్నప్రసాదం నిర్వహించారు. అందరూ చాలా తప్పుగా చేసేటువంటి భావన ఏంటి అంటే మనం ఎవరికైనా రామారావు గారు వడ్డిస్తారా?